ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి మాయాజుందు నుండి ప్లేస్. ఇక నీ దగ్గర అసలు ఏమన్నా ఉందా, నువ్వు పెడతావా? అండ్ భీముడు అర్జునుడు నీ కన్నతల్లికి పుట్టిన బిడ్డలు కదూ, నకులుడు సహదేవుడు అంటే నీ పిన్నతల్లి మాద్రికి పుట్టిన బిడ్డలు కదూ, భీముడు అర్జునుడిని జోదన పెడతావేంటి అన్నట్టుగా అంటూ ఉంటే, మూఢుడా, అధర్మంగా ప్రవర్తిస్తున్నావు, న్యాయాన్ని పాటించడం లేదు, మంచి మనసులు గల మాలు విభేదాలు కల్పించాలని చూస్తున్నావు. అప్పుడు శకుని అంటున్నాడు, భరతర్షభ, మదించి అధర్మాన్ని ఆశ్రయించేవాడు నరకంలో పడతాడు, బాగా మదించిన వాడు మొద్దుబారిపోతాడు. రాజా, నువ్వు పెద్దవాడవు, గొప్పవాడవు, నీకు నమస్కారం. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, జోదగాళ్ళు జోదమాడుతూ పిచ్చెత్తిపోయి ఏదేదో వాగుతుంటారు, కానీ ఆ మాటలు కలలో కానీ ఇలలో కానీ వాస్తవ రూపాన్ని ధరించవు. జోదం అనేది కూడా ఒక రకమైన మత్తు. ఆ మత్తులో ఉన్నప్పుడు ఎవడెవడో ఏదేదో వాగుతూ ఉంటారు. సో బీ కేర్ఫుల్. ఇక యుధిష్ఠిరుడు ఏమంటున్నాడు, శకుని అర్జునుడు నానవలే మమ్ము యుద్ధంలో తరింపజేయగలవాడు, శత్రువులను జయించగలవాడు, లోకైక వీరుడైన అతనిని పందెంగా పెట్టడం తగని పనే. అయినా సరే ఆ అర్జునుడిని పందెంగా పెట్టి ఆడుతున్నాను. జోదంలో ఉన్నప్పుడు బుర్ర పనిచేయదు అని చెప్తుంది ధర్మరాజే, మరలా అర్జునుడిని పెడుతుంది కూడా అదే ధర్మరాజు. ఇక ఆ మాట విని శకుని కపటత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి, ఇదిగో నేనే గెలిచానని చెప్పి యుధిష్ఠిరునితో అన్నాడు. ఇక శకుని అంటున్నాడు, పాండవులలో మేటు వీలుకాడైనటువంటి సవ్యసాచిని కూడా నేను గెలుచుకున్నాను. రాజా యుధిష్ఠిర, ఇప్పుడు నీ దగ్గర నీకిష్టమైన భీమసేనుడే పందెం పెట్టడానికి మిగిలి ఉన్నాడు, అతనిని పందెంగా పెట్టి ఆడు. ఇక ఇమీడియట్గా యుధిష్ఠిరుడు అన్నాడు, భీముడి యుద్ధంలో మా సేనాపతి, రణరంగంలో వజ్రధారి, ఇంద్రుని వలె ఒంటరిగా మమ్మ నడిపించదలిచాడు, అడ్డంగా కూడా చూడగలవాడు, వింటి వలె వంగిన కనుబొమ్మల కలవాడు, మహనీయుడు, సింహస్కందుడు, సదా అమర్షతో కూడినవాడు, బలంతో అతనికి సాటి రాగలవాడు లేడు, గదాధరుల్లో అగ్రగణ్యుడు, శత్రు సంహార్త, అటువంటి వాణిని పందెంగా పెట్టరాదు. అయినా యథావిదే, జోదం మత్తు కదా, అయినా ఆ భీముడిని పందెంగా పెట్టి ఆడుతున్నాను అన్నాడు. ఆ మాట విని శకుని కపటత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి నేనే గెలిచానని చెప్పేసి యుధిష్ఠిరునితో అన్నాడు. ఇక శకుని అంటున్నాడు, కౌంతేయ, ఎంతో సొమ్మును కోల్పోయావు, సోదరులను, గుర్రాలను, ఏనుగులను కూడా ఓడిపోయావు, నీవు పోగొట్టుకోక మిగిలిన ధనం ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, నేను సోదరులందరిలో విశిష్టుడిను, అందరికీ ఇష్టమైనటువంటి వాడిని, నన్ను పందెంగా పెడుతున్నాను, ఓడిపోతే దాసుని వలె సర్వకార్యాలను నేను చేస్తాను అన్నాడు. ఇక ఆ మాట విని శకుని కపటత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి నేనే గెలిచానని చెప్పి యుధిష్ఠిరునితో అన్నాడు. ధర్మరాజును కూడా గెలిచేశాడు. అప్పుడు శకుని అంటున్నాడు, రాజా, నీవు నిన్నే పందెంగా పెట్టి ఓడిపోయి పెద్ద పాపం చేశావు. నీ దగ్గర ఇంకా డబ్బు ఉన్నప్పటికీ నిన్ను నీవే ఓడిపోవటం పాపం. నీ దగ్గర ఇంకా ఏదైనా ఉందనుకో, ఆల్రెడీ నువ్వు ఓడిపోయావు కదా, ఇంక దానివల్ల ఉపయోగం ఏమో లేదయ్యా అని అంటున్నాడు. జ్యోత విద్యలో నిపుణుడైనటువంటి శకుని పందెం విషయంలో ఆ విధంగా యుధిష్ఠిరునితో పలికి లోకవీరులు, సభాసదులైనటువంటి రాజులతో పాండవుల పరాజయాన్ని విడివిడిగా చెప్పాడు. అప్పుడు శకుని అంటున్నాడు, ఇంతవరకు నీవు పోగొట్టుకున్న పందెపు వస్తువు ఒకటి ఉన్నది, నీ ప్రియసతి ద్రౌపదియే అది. ఆ ద్రౌపదిని పందెంగా పెట్టి నిన్ను మళ్ళీ నువ్వు గెలుచుకో. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఈ ద్రౌపది మరీ పొట్టి కాదు, మరీ పొడుగు కాదు, మరి నల్లనిది కాదు, మరి తెల్లనిది కాదు, ఉంగరాలు తిరిగిన నీలవేని, ఈమెను పందెంగా పెట్టి నీతో ఆడుతున్నాను అన్నాడు. చూడండి ఎంత దిగజారిపోయాడు ఇక ధర్మరాజు. ఈమె శరత్కాలపు కలువు రేకుల వంటి కళ్ళు గలది, శరత్కాలపు కలువుల పరిమళం వంటి పరిమళం గలది, శరత్కాలపు కలువులను సేవించడిది, రూపంలో లక్ష్మిని పోలినది, పురుషులలో స్త్రీలలో ఆశించే దయాగుణం, రూప సంపత్తి, శీల సంపత్తి గలది ఈ ద్రౌపది. ఆమె గుణగణాల మొత్తం వర్ణిస్తున్నాడు. ఈమె సర్వగుణ సంపన్న అనుకూలవతి, ప్రియభాషిణి, ధర్మార్థ కామ సిద్ధికై మగవాడు భార్యలో కూరుకునే గుణాలు కలది. ఈమె ఆవులను, గొర్రెలను మేపే వారందరూ నిద్రించిన తర్వాతను నిద్రించేది, అందరికన్నా ముందుగా నిద్ర లేచేది, అయిన పనులు, కావలసిన పనులు అన్నీ కూడా తెలిసినది. అంటే ఎవరినైనా కానీ అంటే ఒక వస్తువు జోదంలో పెడుతుంటే దాని గొప్పతనం చెప్పాలి కదా, అలా గొప్పతనం చెప్తా ఉన్నాడు. చెమర్చని ఈమె ముఖం పద్మంలా ప్రకాశిస్తుంది, మల్లెపూల పరిమళిస్తుంది. ఈమె సన్నని నడుము, పొడవైన కురులు, అరుణవర్ణం గలము. ఈమె సన్నని నడుము, పొడవైన కురులు, జడ అరుణవర్ణం గలది, శరీరంపై మిక్కిలిగా రోమాలు లేనిది. ఎలాగంటే ఒక స్త్రీని వర్ణిస్తారన్నమాట, పద్మిని జాతి స్త్రీని సమతుల్యత ఆవేలో అలా చెప్పుకుంటూ వెళ్తే
ద్రౌపది అద్భుతమైనటువంటి సౌందర్యవతి. ఈవెన్ ఆమె గుణగణాల పరంగా కూడా అసలు వంక పెట్టల మందికి ఆమె పతివ్రత అయిందనమాట. సో రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.